ప్రజలందరికీ నా నమస్కారం. ఒక విషయం, ఈ మధ్యనే కవిత గారు పార్టీ పెట్టారు, కొత్త పార్టీ. ఆ కొత్త పార్టీ ఆమె చెప్పే విధానం ఏంటంటే, ఆమె చేయాలంటే 10 సంవత్సరాలు ఎంతన్నా, అప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఎన్నో మీటింగ్లలో చెప్పారు. బంగారు తెలంగాణ వేయలేదు, బంగారు కుటుంబాన్ని చేసుకున్నారు. వాళ్ళంతా కలిసి బంగారు కుటుంబాన్ని చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం మొదలుపెట్టింది కవిత గారు? సామాజిక తెలంగాణ అంటే అందరికీ సమానత్వం అయిన తెలంగాణను తీసుకొస్తామని చెప్పి మళ్ళీ ఎవరు చెప్తుంది? అగ్ర కులాలు వాళ్ళే రాండి, అందరు కలిసి చేద్దాము అనేది చెప్పుకొస్తుంది. మన పేద ప్రజలు నమ్మకండి, వీళ్ళ మాయ మాటలు చెప్పి మోసపోకండి. వీళ్ళ పార్టీలలో మనం ఉండుడే మనకు ఇక కొంచెమన్నా ఆలోచించుకొని ఉండవలసిందిగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళ పార్టీలు మోసి, జెండాలు మోసి మన తండ్రులు తాతలు అందరూ చనిపోయారు. ఇప్పటికైనా మనం చదువుకున్న వ్యక్తులు ఇప్పటికైనా ముందుకొచ్చి ఈ పాత నాయకులు, ఈ లక్షల కోట్లు 100 ఎకరాల భూముల నాయకుల మాటలు పట్టుకొని మనం మోసపోతే మన బతుకులు ఎన్నటికీ బాగుపడవు. ఎప్పటికీ స్ట్రైకులు చేసుడు, జాబ్ల కోసం స్ట్రైకులు వేయాలి, పథకాల కోసం స్ట్రైకులు వేయాలి. వీళ్ళు అంతా చేయాలనుకుంటే వీళ్ళ భూములు ఫస్ట్, వీళ్ళ 100 ఎకరాల భూములు ఏవైతున్నాయో వీళ్ళ అన్న కానీ, కవిత గారి అన్న కానీ, కవిత గారి నాన్న కానీ, వీళ్ళు పేద ప్రజలకు ఆ భూమి హ్యాండ్ ఓవర్ చేయరు. మనిషికి చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక అర్ధ ఎకరమో ఏదో ఉంటే వీళ్ళు ఆ పేదలకు మీ భూమి అప్పచెప్పి అప్పుడు మీరు రాజకీయాల్లో నమ్ముతారు. జనాలు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవలసి, బాగా ఆలోచించుకొని ఓటేయాలి. ఈసారి 2029లో చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడ్డా కానీ వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. వాళ్ళని గెలిపించుకోవాలి. పేద విద్యార్థులను, బాగా చదువుకున్న వ్యక్తులే రావాలి. ఈ సగం చదవని వాళ్ళు రాజకీయం వెళ్తారు. వచ్చి రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రాజకీయం లోపల. వీళ్ళను మార్చి యువకులను ముందుకు తీసుకురావాలి. బాగా చదువుకున్న వాళ్ళకు 29లో ఎలక్షన్ జరిగేది ఉంటే 6 నెలల ముందే గవర్నమెంట్లో పెద్ద జాబర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కలిసి ఒక క్వశ్చన్ తయారు చేయాలి. ఈ దేశాన్ని, మన తెలంగాణ రాజ్యాన్ని ఎట్లా పరిపాలించాలి, ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేది ఒక ఎగ్జామ్ దానికి రాసి క్వశ్చన్ తయారు చేసి ఆ ఎగ్జామ్కు పాస్ అయిన వాళ్ళనే, అట్లాంటి వాళ్ళనే రాజకీయంలో ఉండటానికి అర్హత ఉండాలి. వీళ్ళకు ఎవరికంటే దాదాపు వయసు 21 సంవత్సరం నుంచి దాదాపు 35 లోపే ఉండాలి. అంతకుమించి ఉండకూడదు. ఈ పేదవాళ్ళు ఉంటేనే వీళ్ళు ఏంటంటే భయంతో, భక్తితోని చాలా మటుకు ఒక 10 సంవత్సరాలు పని చేయగలుగుతారు. 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు కూడా పాత వాళ్ళ పద్ధతులను పోయినంటే వీళ్ళని కూడా తీసేయడానికి అట్లాంటి చట్టాలు తీసుకురావాలి. ఎందుకంటే కోట్ల రూపాయలు, లక్షల కోట్లు దాచుకొని ప్రపంచ బ్యాంకులలో దాచిపెట్టుకొని, దోసుకొని, లక్షల కోట్లు వెనకేసుకొని, 100 ఎకరాల భూములు వెనకేసుకొని వీళ్ళు మన మాట, పేద ప్రజల మాటలు వినలేకపోతున్నారు. ఏమన్నా అంటే కథం పోలీసులను ఉసిగొల్పి జైళ్ళలో పెట్టించుడు, కొట్టిపించుడు, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళను గొంతు నొక్కేసుడు. చాలా మట్టుకు ఇప్పటికైనా మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరు ఎన్ని గొంతులు నొక్కగలుగుతారు? చాలా గొంతులు నొక్కేసారు. చాలామంది చనిపోయారు మీ వల్ల. మీ రాజకీయం లేనిపోని పథకాలు తీసుకొచ్చి ఆ పథకాలు అమలు చేయక చాలామంది చనిపోయారు. ఇప్పటికైనా మీరు కరెక్ట్ పొజిషన్లో ఆలోచించి ఓటేసుకొని మన ఇండిపెండెంట్లో నిలబడ మన పేద ప్రజలను గెలిపించుకుంటేనే, బాగా చదువుకున్న వ్యక్తులను గెలిపించుకుంటేనే అట్లాంటి బతుకులు మనం మారుతాయి. లేకపోతే ఈ రాజకీయ నాయకుల మాటలు, పాత పద్ధతిలో వీళ్ళు ఎంతమంది ఎన్ని పార్టీలు పెట్టుకున్నా వీళ్ళు వాళ్ళ కోసమే తప్ప మన పేదవాళ్ళ కోసం కాదు. లక్షల కోట్లు కాపాడడానికి కొరకు, వీళ్ళ 100 ఎకరాల భూములు కాపాడుకున్న కొరకే ఈ పార్టీలు కొత్త పుట్టుకొస్తున్నాయి. ఈ కవిత గారు చూడు, ఆమె వాళ్ళకు నలుగురు కలిసి ఒక పార్టీ సరిపోతుంది. అట్లాంటిది మనిషికొక పార్టీల గురించి అంటే ఒక కుటుంబం ఉన్నది నాగరం విలేజ్లో, విద్యాసాగర్ రావు కుటుంబం. వీళ్ళు ఫస్ట్ నేను చిన్నతనం నుంచి చూసిన, ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉంటారు. వీళ్ళు ఎందుకుంటారంటే వీళ్ళది చాలా బాగా మేధావి, వీళ్ళ తెలివి ఎక్కువ. వీళ్ళు ఏంటంటే ఏ పార్టీలో 4 పార్టీలలో ఉంటే ఏ ఒక్క పార్టీలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ గెలిచినా కానీ
వీళ్ళందరి ఆస్తులు ఎవరు తీసుకోకుండా, వీళ్ళ డబ్బు కానీ వీళ్ళ ఆస్తులు కానీ ఎవరు కన్నెత్తి చూడకుండా కాపాడుకున్న కొరకే వీళ్ళు మనిషికి ఒక పార్టీలు ఉంటారు. ఇప్పుడు కొత్త పుట్టుకొచ్చే పార్టీలు కానీ ఇట్లాంటివే, వీళ్ళ ఆస్తులు కాపాడుకున్న కొరకే కానీ ప్రజలకు ఉపయోగపడే పార్టీలు కావు ఇవి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి యువకులు మీరు ముందుకు వచ్చి దేశాన్ని ముందుకు తీసుకురావాలంటే మీ నుంచే అవుతుంది. ఈ వచ్చిరాని చదువులతో వీళ్ళతో ఏంటంటే వీళ్ళు రాజ్యాన్ని ఏలాలంటే కనీసం సరి అయిన చదువు, ఇంకోళ్ళకి ఆధారపడని చదువు ఉండాలి వీళ్ళ దగ్గర. ఏ పేపర్ రాయాలన్నా, పేపర్ చెక్ చేయాలన్నా, పేపర్ ఏదన్నా కరెక్ట్ పొజిషన్లో తీసుకురావాలన్నా కానీ చదువు అవసరం. అట్లాంటి వ్యక్తులకు రావాలి. వీళ్ళు వచ్చిరాని చదువులతో వీళ్ళు ఏంటంటే పిఏలను పెట్టుకుంటారు. వాళ్ళకు జాబులు వేస్ట్, పేద ప్రజలకు జాబులు దొరుకుతలేవు, జాబులు ఇస్తా అని చెప్పి మోసాలు చేసుడు. ఏ పార్టీ వచ్చినా అంతే. అన్ని పార్టీలు ఒకటే సిద్ధాంతం. ఒక పార్టీ 2000 ఇస్తా అంటే మళ్ళీ వచ్చే పార్టీ 4000 ఇస్తా ఉంటుంది, ఇంకో పార్టీ 6000 ఇస్తా ఉంటుంది. ఇంతే, ఇవే పథకాలు. అది ఎక్కడికే ఇస్తారు. ప్రజల మీద పన్నులు పెంచి, ప్రతి ఒక్క సామాన్య మీద ట్యాక్స్ పెంచి అదే మనకిస్తారు. మన దగ్గర 100 రూపాయలు దోస్తే 100 రూపాయలల్లో వాళ్ళు మనకిచ్చేది 10 రూపాయలే, 90 రూపాయలు వాళ్ళే మింగుతురు మొత్తం. ఆ మింగే పట్టుకునే కదా వీళ్ళ పిల్లలు పోయి అమెరికాలో పెద్ద పెద్ద ఫారిన్ కంట్రీలో పోయి చదువుతారు. ఎక్కడికే చదువుతారు, వీళ్ళకి ఎక్కడికే వస్తుంది డబ్బు. అదే ఇవాళ మాట్లాడే వాళ్ళు ఉంటే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఫండ్స్ వస్తున్నాయి బయట దేశాల నుంచి, ఇవి అవి అన్నీ ఎంక్వైరీలు చేస్తారు కదా. మరి అదే ఈ రాజకీయ నాయకులకు ఎందుకు ఈ ఎంక్వైరీలు ఇవన్నీ ఎందుకుంటాయి? వీళ్ళకి ఎంత సంపాదన ఉంది, ఎక్కడికి వస్తుంది, ఈ భూములు ఎక్కడికి, ఇవన్నీ ఎంక్వైరీ చేసి ఈ చట్టం అనేది అందరికీ ఒకే రకమైన చట్టం కావాలి కదా. అట్లాంటి చట్టాలు తీసుకురావాలి, వ్యవస్థ పూర్తిగా మార్చాలి. ఇది యువకుల చేతుల్లోనే ఉంది. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం.